బాబాయ్ గారు నమస్తే. మీ పేరు? లోకరాజు దారం. బాబాయ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఏ రకంగా ఉంది? చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మాకు బాగా ఇష్టం అండి. బాగా చేస్తాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు చేసే పరిపాలనకి ఎదురు లేదు, చెప్పే మార్గం కూడా లేదు, ఎవడి సాటి లేడు చంద్రబాబు నాయుడికి. అంటే అంతా బాగుంటుంది ఆయన పరిపాలన, మంచిగా చేస్తాడు. అందరినీ మంచి చిన్నపిల్లల్ని పెద్ద పిల్లల్ని అందరిని కూడా చాలా జాగ్రత్తగా చూస్తాడు. ఆ ఇంట్లో మనుషుల్లాగా చూస్తాడు జనాన్ని. అంత బాగా ఉన్న మనిషిని ఇవాళ మేము చాలా గౌరవిస్తాం. అంత మంచోడు ఆయన. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చిన ప్రకారంగా పెన్షన్లు పెంచి 3,000 రూపాయలు పెన్షన్లు ఇస్తా ఉన్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? ఇది బ్రహ్మాండమైన ఆలోచన. అది 4 సంవత్సరాలకి 250 కాడికి 4 సంవత్సరాలు పెంచాడు, 5 సంవత్సరాలు పెంచాడు. ఈయన 6,000 ముందు గెలిచేటప్పుడే ముందు 2,000 ఆగస్ట్ వేసి 7,000 కాడికి ఇచ్చాడు. 3,000 3 నెలలు 3,000 వేసి 7,000 ఇచ్చాడు. నిన్న 4,000 కాడికి ఇచ్చేసారు. మాకు అయితే ఇబ్బంది లేదు. ఆయన ఏదైనా చేయగల శక్తి ఆయన దగ్గర ఉంది. అది మాకు నమ్మకం ఆయనండి. బాబాయ్ గారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఇద్దరు కలయికతో ఆంధ్ర రాష్ట్ర అమరావతి రాజధాని నిర్మాణం కోసం 15,000 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చారు. గత ప్రభుత్వం లేని విధంగా అధికారంలోకి వచ్చిన వెంటనే 15,000 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అసలు చంద్రబాబు నాయుడు ఆ 5 సంవత్సరాల కాడ ఉంటే రాజధాని అయిపోయేది. అదేంటది పోలవరం అయిపోయేది. ఆయన లేకపోతే వెనకబడిపోయింది వ్యవహారం అంతా, దేశం అంతా వెనకబడిపోయింది వ్యవహారం. ఆయన 5 సంవత్సరాలు ఉంటే అన్ని రకాలుగా ఉపయోగపడేది. ఆయన వ్యవహారం బ్రహ్మాండంగా ఉండేది. దాన్ని మేము కోరుకుంటున్నాం. దాన్ని ఆయన ఇప్పుడైనా సరే వాళ్ళిద్దరు కలయిక, ఇప్పుడు ఈ ఎమ్మెల్యే గారు ప్రభాకర్ గారు అన్న మాకు చాలా ఇది, వీళ్ళందరూ కలయిక కలిసి వ్యవహారం ముందు బాగా సాగిస్తారని అన్న. బాబాయ్ గారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉచిత ఇసుక అవలంబించారు, కానీ కొంతమంది చంద్రబాబు గారు అంటే గిట్టిన వాళ్ళు ఉచిత ఇసుక అని చెప్పి ఎనమాలు డబ్బులు దోచుకుంటారని చెప్పి మాట్లాడదాం. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అదైనా కరెక్ట్ అయిన మాట కదా. అది ఉచిత ఇసుక అన్నది ఆయన అమలు చేస్తాడు, ఏ వాళ్ళకైనా అమలు చేస్తాడు. వెనకాల లాక్కుని పిక్కుని వ్యవహారం జగన్మోహన్ రెడ్డి లాగా కాదు. ఏదైనా సరే చేయాలంటే ఆయన తర్వాతే, ఏ మాట అయినా చేయాలంటే చేస్తాడంతే, రెండో మాట ఉండదు ఆయన దగ్గర. అంత మంచి మనిషి ఆయన. అంటే ఇసుక మనకు ఊరిని ఎత్తుంటే వెనకాల దోచుకున్నాడని మాట అంటే కరెక్ట్ కాదు. అది కరెక్ట్ అయిన మాట ఎవడో అనడం, అన్నోడు ఎదవైతేనే అంటాడు ఆ మాట. అది బాబాయ్ గారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతి పేదవాడు ఆకలి తీర్చడం కోసం అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లు మొత్తం పడేశాడు, నోటిగా కూళ్ళు లాగేసుకున్నట్టు చేశాడు పనులు. మళ్ళీ చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆగస్టు 15 నాటికి అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తానికి రంగం సిద్ధం చేశారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇది బ్రహ్మాండంగా చూడొచ్చు. అన్నా క్యాంటీన్ ఆయన అన్నం పెట్టాడు మా అందరికీ. అన్నం పెడితే ఉన్నోడికి లేనోడికి ఏదో అడుక్కున్నోడికి కూడా ఉపయోగపడే అన్నా క్యాంటీన్ పెట్టాడు. అతను ఏం చేశాడు, నోటికాడ అన్నం పడేసాడు. ఇవాళ అందుకని అతను పడిపోయాడు. అది అన్నా క్యాంటీన్ని మంచి బాగా చేయొచ్చు. మనకు బాగా ఇబ్బంది కలగకుండా అందరికీ మంచి జరిగిద్ది అది అన్నా క్యాంటీన్ పెడితే. ఆయన తీసేతమే జగన్మోహన్ రెడ్డి, ఇది వాస్తవమైన మాట. ఇప్పుడు అన్నా క్యాంటీన్ ఇప్పుడు రిలీజ్ చేశారనుకో ఇంకా మంచిగా జరిగిద్ది మనకి. అందరూ కూడా ఆయన్నే మెచ్చుకుంటారు. అది బాబాయ్ గారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కేవలం 55 రోజులు ఇంత మంచి పరిపాలన అందిస్తే ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రం దౌర్జన్యాలు అరాచకాలు పెరిగిపోయి ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తూ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన తీసుకొస్తారని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇవన్నీ ఇత్తమాటలు ఆయన చేయలేడు. అసలు రాడుగా, అది 10 సంవత్సరాల్లో రాడు అసలు. ఇది అసలు వాస్తవమైన మాట నేను చెప్తున్నా. 5 సంవత్సరాలే కాదు, రాలేడు కూడా. అంత వెనకబడిపోయాడు అతను. ఎందుకు అంత రాజకీయ కదా, అతను చేసిందంతా అరాశివేగా. అతను చేసింది, అతని నాయకులు చేసింది అంతా రాజకీయం చేశారు. దేశాన్ని అమ్ము తినేశారు అంటాడు, అంతే తప్ప వాళ్ళు ఏమీ మంచి పనినే చేయలే. ఇదేదో అమ్మఒడి అని తక్కువ తోటకూర ఇవన్నీ చేశారు. చేసే దాన్ని ప్రజలు గమనించారు కదా. ఈ మందు అని అదని మందు ఎంత రేటుకి అమ్మేదంగాడు, అది అమ్ముదంగాడు. దాన్ని అమ్ముదంగా అంత రేటుకి అమ్మి ప్రజల్ని మరిచాడు. ఎంతమంది చచ్చారు ఆ మందాగి. ఆ రకంగా ఆయన చేస్తే ఆయన వస్తాడని కాలం లేదు అతనికి.
10 సంవత్సరాల దాకా కూడా అసలు రాడు. అది ఉండదు, పార్టీ ఉండదు, తెలుగుదేశం ఉండదు. ఇది మాట వాస్తవం ఎప్పటికైనా సరే. బాబాయ్ గారు, ఇప్పుడు దెందులూరు నియోజకవర్గ చింతమనేని గారి గురించి ఒక ప్రశ్న. చింతమనేని ప్రభాకర్ ఇంటికి వెళ్తే అరే అన్నం తినకుండా వెళ్తే ఊరుకోండిరా అని అంటారంట. అది ఎంతవరకు నిజం అంటారు? అసలు అది అన్నం పెట్టేదే చింతమనేని. అన్నం తినకుండా వెళ్తాం కాదు, వెళ్తాం కానీ ముందు టిఫిన్ చేసేవా, టిఫిన్ చేస్తే నా దగ్గరకు వచ్చి మాట్లాడండి, లేకపోతే మాట్లాడొద్దు నాతో, వెళ్ళి టిఫిన్ చేసి రండి, లేకపోతే అన్నం తిని రండి, అది అయినాకే నాతో మాట్లాడండి, మీకు ఏ పని అయినా అనే అంటాడు ఆయన. అందరికీ వాడిపోయినప్పుడు కూడా ఆయన అన్నం పెట్టాడు, గెలిచినా కూడా అన్నం పెట్టాడు. ఆయన్ని తీసేస్తా అసలు ఎవడు సరిపోడు ఆయనకి సాటి ఎవడు లేడు. నన్ను అడిగితే ఆయనకి సాటి ఎవరు లేరు. ప్రభాకర్ రావు గారికి సాటి ఎవడో లేడు. ఆయన ఇవ్వాలి కాదు, ఆ రోజున కాదు, ఈ రోజున కాదు, ఎప్పుడు అన్నం పెడతాడు. ఇంటికి వెళ్తే అన్నం పెట్టి టీ ఇవ్వకుండా ప్రభాకర్ రావు గారు మాట్లాడడం. వెళ్ళి ముందు వత్తంగానే అన్నం తిన్నావా లేదా, వెళ్ళి తిను, లేకపోతే టిఫిన్ చేసావా వెళ్ళి చెయ్యి అని ఆ పని అయినాకే వేరే పని ఆయన మాట్లాడతాడు. అప్పుడు దాకా ఆయన మాట్లాడడం. అది ఆయన కించపరిస్తాకి ఈ ఆంధ్రదేశంలో ఎవడో సరిపడు. అస్సలు అంత మంచి మనిషి. అంత తిట్టినా ఆయన మాట అంటే, ఆయన మాట్లాడుతుంటే ఎంతో సరదాగా ఉంటుంది, మాకు ఎంతో బాగుంటుంది సరదాగా. అంత మంచిగా మాట్లాడి అంత హుషారుగా మాట్లాడతాడు. అలాంటి మనిషి మనకు దొరకడు అసలు. అందుకనే మళ్ళీ గెలిపించేసాంగా. అది జరిగింది. ఇప్పుడు చింతమనేని ప్రభాకర్ గారి దగ్గరికి వెళ్తే కష్టం అని ఏదైనా ఒక మాట మాట్లాడితే స్పాట్లో అక్కడికక్కడ అధికారులు నియమించి ఆ పని అక్కడికక్కడ కంప్లీట్ అయితే చేస్తారంట. అది ఎంతవరకు నిజం అంటారు? అవును, నిన్న గొల్లడిగుంటలో కూడా మొత్తం అందరూ వచ్చేసారు. గొల్లడిగుంట మండుకోడు మొత్తం అందరూ వచ్చారు. వచ్చి అప్పటికప్పుడు వాళ్ళని కేకేశారు. పల్లె ఈరా రా, అమ్మా డాక్టర్ గారు రా, జోగల్ డాక్టర్ రా, ఇక్కడ ఏదైనా సరే శుభ్రంగా నిమిషాల ప్రకారంగా చేయండి, డ్రైనేజీ అని అన్నీ చాలా బాగా మాట్లాడాడు. నన్ను అత్తమానం మేము అక్కడే ఉన్నాం. అది జరిగింది. బాబాయ్ గారి చివరి ప్రశ్న. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో టీడీపీ కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టి దౌర్జన్యాలు చేసి అరెస్టులు చేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొన్న అసెంబ్లీ సమావేశంలో మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడిన ఎవరైనా సరే అక్రమ కేసులు పెడితే అవన్నీ తీసేస్తా, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి చంద్రబాబు గారు అసెంబ్లీలో హామీ ఇచ్చారు. దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? ఇది బాగా చూడొచ్చు. చంద్రబాబు నాయుడు గారు ఆళ్ళకి మెల్లే అక్రమ కేసులు పెడతాం కానీ అడ్డగోలుగా దెబ్బలాడమని చెప్పలేదుగా. ఆయన కేసులో ఆయన రాజమండ్రి జైల్లో ఉండగానే ఆయన ఒక్క మాట కూడా ఎవరిని ఏమనొద్దు, చక్కగా మాట్లాడండి, మీరు నిదానంగా ఉన్న అనమట్టే ఇవాళ ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు మళ్ళీ 3వ సారి. అర్థంగా అలాంటి మనిషి మనకి దొరకడం నేను చెప్తున్నా. వీళ్ళకి అక్రమ కేసులు పెట్టినా ఎన్ని కేసులు పెట్టి ఎన్ని చేసినా ఎందుకు పనికిరాకుండా పోయారుగా. అటు చేయమట్టే కదా పోయింది. తప్పు చేసినాడు ఎవడైనా సరే శిక్ష అనుభవిస్తాడుగా, అంతే కదా. ఆయన తప్పు చేయలేదు కాబట్టి ఆయన నిరూపించుకున్నాడు, ధీమాగా గెలిచాడు. వీళ్ళు తప్పు చేశారు కనుక ఓడిపోయారు, కింద పోతున్నారు ఇవాళ. అది జరిగింది. చివరి ప్రశ్న. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగుందా? ఈ 2 నెలల్లో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగుందా? చంద్రబాబు నాయుడు పరిపాలన ఎప్పుడు బాగుంటుంది, ఇప్పుడే కాదు ఎప్పుడు బాగుంటుంది. అతను మంచి తెలివైన మనిషి, మంచి మనిషి, వ్యవహారం తెలిసిన నాయకుడు. ఇలా అందరూ చిన్నవాళ్ళు ఏం తెలియదు ఏం చేస్తారు వీళ్ళు, ఏం చేశాడు ఏదో డబ్బులు అమ్మఒడి వేసాడు, ఏదో వేసాడని అనుకోవడమే. ఏమీ లేదు ఇక్కడ బొక్క. అంతా వాళ్ళ పరిపాలన వీళ్ళ పరిపాలన సంబంధం ఉండదండి. వీళ్ళ పరిపాలన వేరు, వాళ్ళ పరిపాలన వేరు. వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి అన్యాయమే అక్రమాలే చేశాడు అన్నీ, ఒక్కటి కూడా మంచి పని చేయలే. కాకపోతే అమ్మఒడి వేసాడు, వేసాడు అన్న మాట తప్ప ఏది మంచి పని చేయలే. జనాన్ని మడ్డ గుడిపేశాడు జనాన్ని. కరెంట్ బిల్లు ఏట ఎన్ని కరెంట్ బిల్లులు, డ్రైనేజీ అయితే డ్రైనేజీ ఇప్పుడు పోగు తీసినట్టు లేడు. ఇవాళ రోడ్లు ఎక్కడ చూసినా క్లియరింగ్ ఇవాళ రోడ్డు అనేది ఉందా మొన్నటి దాకా ఎక్కడన్నా ఉందా? అన్నీ గోతులేగా. ఇవాళ చూడు మొత్తం క్లియరింగ్, ఎక్కడ పడితే అక్కడ క్లియరింగ్. నిన్న గోదావరి వెళ్తే వాళ్ళు చెప్పలా చెప్తున్నారు వాళ్ళు అంత క్లియర్గా చేశారని.